ఏపీలో వరదల వేళ రాజకీయం వేడెక్కింది. బోట్ల పేరు మీద డి అంటే డి అనేలా అధికార విపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ ధ్వంసానికి కారణమైన బోట్లు మీవంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. బోట్లతో ఢీ కొట్టించి డ్యామేజ్ చేసింది వైసీపీ నేతలే అని ఆరోపించారు. ఆ బోట్లు కూడా వైసీపీ నేతలవేనని ఆరోపించారు. బాధ్యులైన ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యాఖ్యలపై విపక్షం భగ్గుమంటుంది. ఆ బోట్లని టీడీపీ నేతల బంధువులవేనని ఆరోపిస్తుంది. వాళ్లే నష్టం చేసి తమపై నిందలు వేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరొక వైపు నారా లోకేష్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 1,00,000 మందిని జల సమాధి చేయాలని వైఎస్ జగన్ కుట్ర చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బోట్లు వేదికగా రెండు పార్టీలు చేస్తున్న పరస్పర ఆరోపణలో ఎవరు నిజం ఎవరు అబద్ధం? ఇదే ఇవాల్టి మన ఫర్ ద పీపుల్. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నేత బాలగురుస్వామి గారు ఉన్నారు. అలాగే మనకి అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం నుంచి మనకి గఫూర్ గారు ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి మనకి కనకారావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నమస్తే. ముందుగా లక్ష్మణ్ గారు, ఏపీ రాజకీయాలు మొన్నటి వరకు ఒకలా ఉన్నాయి, ఇప్పటి నుంచి చూస్తే మరొకలాగా కనిపిస్తున్నాయి. ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి అలాగే ఎప్పుడైతే ఆ బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్కు ఢీకొట్టడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ బోటు రాజకీయాలు కూడా రెండింటి మధ్య నువ్వంటే నువ్వు నేనంటే నేను అనే విధంగా రెండు రాజకీయ పార్టీలు ఒకరి మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు జరిగినది ఒక ప్రమాదంగా మనం చూడాలా, లేకపోతే మానవులు కావాలని చేసిన అపరాధంగా మనం చూడాలి అంటారు? ఎందుకంటే ఇటు టీడీపీ 1,00,000 మందిని జల సమాధి చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది, ఆ నేతలే ప్లాన్ చేశారంటూ కూడా నారా లోకేష్ చెప్పారు. అలాగే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. అయితే ఇది కావాలని చేసిన విపత్తుగా అనుకోవచ్చా, లేకపోతే అనుకోకుండా జరిగిన ప్రమాదంగా మనం భావించవచ్చు అంటారా? మనము కుట్రతో జరిగిందా లేకపోతే నిర్లక్ష్యంతో జరిగిందా అన్నది మనమైతే తేల్చి చెప్పలేము. అది దర్యాప్తు సంస్థలే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు మనం పక్కన పెట్టుకుంటే చాలా అత్యంత ఖరీదైనటువంటివి, అత్యంత బరువైనటివి, అంటే 40 టన్నుల పైన ఉంటాయి అని చెప్తున్నారు ఒక్కొక్కటి. అలాంటివి వచ్చి అక్కడ బ్యారేజ్కి కొట్టి డ్యామేజ్ చేసేది, అంటే అవి వచ్చి తగలడం వల్ల డ్యామేజ్ అయ్యాయా లేదా అన్నది మనం చూసుకున్నప్పుడు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పక తప్ప. అది అదృష్టం కొద్దీ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగేది. దిగువ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ప్రాణ నష్టం మనం ఊహించలేము అసలు. దానికి అది జరిగి ఉంటే జరగలేదు. ఏవో కొంత డ్యామేజ్ అయింది, వాటిని సరిదిద్దారు, అయిపోయి. కానీ ఇక్కడ ఆరోపణలకు తావిచ్చే విధంగా మనకేం కనిపిస్తున్నది కంటికి అంటే, ఆ పడవలకు వైఎస్ఆర్సీపీ రంగు ఉండటం ఒకటి. రెండోది, ఆ పడవలు మూడింటిని కూడా అంటే ఒకటిగా కట్టేసి ఉంచటం, గొలుసుతో మూడింటిని కట్టి ఉంచటం. ఈ రెండు కొద్దిగా అనుమానానికి తావిచ్చే విధంగా కనిపిస్తున్నాయి. అంటే ఆ పార్టీ మీద నిందలు వేయడానికో ఆరోపణలు చేయడానికో అది అవకాశం కనిపిస్తుంది. సహజంగా ఒకవేళ నాకున్న నాలెడ్జి మేరకు ఈ యొక్క బోట్లను లంగరు వేయటము అంటే అక్కడ నది ఒడ్డున ఒక రాడు ఉండి, అంటే రాడు పాతి ఈ దారాలతో దాన్ని కట్టుకుంటారు. ఎవరి బోటు వాళ్ళు కట్టుకుంటారు. కానీ 3 బోట్లకు చైన్లతో కట్టేసి అలా అవకాశం తక్కువ, అంటే ఉండదు అట్లా. ఎక్కడ బోట్ అక్కడ. ఇప్పుడు బోట్ల యజమానులు ఎక్కడో విజయవాడలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు వేరే. ఎందుకంటే అది ఒక్కోటి 40-50 లక్షలు అవుతుంది అంటున్నారు. అంత కాస్టులు పెట్టి కొనుక్కునేటువంటిది పడవలు మామూలుగా నడుపుకునే సామాన్యులు ఎవరు అవి కొనలేరు. వాళ్ళు కొన్నారు. ఎందుకు కొన్నారు అంటే ఇసుక రవాణాకు కొన్నారు, ఈ వైపు నుంచి ఆ వైపుకు తీసుకుపోవటానికి. సరే, మనకు తెలుసు గత ప్రభుత్వంలో ఇసుక మాఫీ ఎలా జరిగిందో,
అవి కొన్నారు, ఆ బిజినెస్ చేశారు అనుకుందాం. పడవలు నడిపే వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళు కూలీలు అనుకుందాం. పడవ నడిపే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా ఓనర్ కంటే. ఆ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఇంత పెద్ద వర్షాలు వస్తూ పైనుంచి వరద ఆమెను వస్తూ ఉంటే లంగరు వేయడం అనేది, అంటే నది ఒడ్డున ఆ యొక్క రాడుకు కట్టి పెట్టడం కట్టి ఉంచే విషయములో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా సరిగా కట్టకుండా వదిలేస్తారా అన్నది కూడా ప్రశ్నే. కట్టాలి, కట్టినప్పుడు పోనేపు. ఎంత పెద్ద వరద వచ్చినప్పుడు, ఎంత పెద్ద అంటే ఫ్లో ఉన్నా కూడా, నదిలో ప్రవాహం చాలా తీవ్రంగా ఉన్నా కూడా వెళ్ళే అవకాశం తక్కువ. ఓకే, ఇప్పుడు ఎందుకు అలా వచ్చేసాయి 3 అంటే, సరే నిర్లక్ష్యం అయితే అవి ఊడిపోయి రావాలా, కుట్ర అయితే ఇంకా దానికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 3టిని ఆ విధంగా తోసేసి నదిలోకి అవి నేరుగా వెళ్ళి ఢీకొంటాయి అని చెప్పి ప్లాంట్ గా పంపించి ఉండొచ్చు అని అనుకుందాం. ఇక్కడ పోలీసులు ప్రథమ దర్యాప్తులో వాళ్ళు FIR కట్టి అందులో ఏం చెప్పారు, ఏదైనా నిర్లక్ష్యం యొక్క వ్యవహారం ఉండవచ్చు ఇందులో అని ఉంది, కానీ కుట్ర ఉందని వాళ్ళు FIR లో పెట్టలేదు. నేను నిన్న కొన్ని వార్తలు వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నా. నిర్లక్ష్యం అనే పదం వాడారు కానీ కుట్ర అనే పదం వాడలే ఫస్ట్ FIR. సరే, తర్వాత దర్యాప్తులో కుట్ర తేలితే సెక్షన్లు మారుస్తారు, అది వేరే విషయం. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఏమైనా చెప్పారా కుట్ర జరిగిందని? వాళ్ళ స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా? వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? నాకైతే సమాచారం లేదు రిమాండ్ రిపోర్ట్ లో. మన పెద్దలు ఉన్న వాళ్ళు ఎవరికైనా సమాచారం ఉంటే వాళ్ళు చెప్పొచ్చు. మరి ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇలా పలానోళ్ళు చెప్తే మేము ఇలా చేశామనో, లేదు మేము చూశామనో అనేది వాళ్ళ ద్వారా రావాలి. వాళ్ళ ద్వారా ఇప్పటివరకు ఏమొచ్చిందో తెలియదు. రాజకీయంగా అయితే ఆరోపణలు చేసుకుంటున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే కుట్ర ఉంది అంటున్నారు. అవును, లోకేష్ గారు అంటున్నారు. లక్ష్మణ్ గారు కుట్ర ఉంటే చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి లక్ష్మణ్ గారు. కనకారావు గారు, టోటల్గా దీని వెనకాల జగన్ ప్లాన్ ఉంది, అదేవిధంగా అమలు చేసింది తలశిల, అలాగే నందిగామ అంటూ కూడా నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. సంచలన కామెంట్స్ చేసిన విషయం పక్కన పెడితే స్వయాన నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి చాలా హాట్ కామెంట్స్ చేశారు. మీరు మాట్లాడే ముందు నారా చంద్రబాబు నాయుడు అసలు ఏమన్నారు, దీనికి సంబంధించి వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది ఒక్కసారి చూద్దాం మనం. ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్ గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్నుల ఇదే అయినటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గొదిలి పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోర్డ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు? మీవి కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము అన్ని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో ఆ ప్రాజెక్టు యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాలు చరిత్ర, 100 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్లీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు. ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే 70 సంవత్సరాలు సర్వీస్ చేసింది. కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకో పక్కన ఈ రోజు అందరిని అభినందిస్తున్నా నేను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ రోజు లాస్ట్ కాబట్టి రేపు మళ్ళా పెడతాం. రైట్, కనకరావు గారు విన్నారు కదా. అసలు మీరు ఆ బోట్లని కావాలని వదిలిపెట్టకపోతే వైఎస్ఆర్సీపీ రంగులో ఆ బోట్లకి ఎందుకున్నాయి?
వాటిని కావాలని వదలపట్టి ఆ బ్యారేజ్కున్న కౌంటర్ వెయిట్ ఏవైతే ఉన్నాయో 67, 69, 70 అనే గేట్లు దెబ్బతిన్నాయి. దీన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు అంటూ కూడా అని చెప్తున్నారు. 170 ఏళ్ల చరిత్ర ఉన్న బ్యారేజ్ని నాశనం చేసి విపత్తుకు కారణం కావాలి. ఆల్రెడీ వరదల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఇంకా వరద ముంపుకు గురి చేసే ప్రయత్నం, టోటల్గా బ్యారేజ్కి డ్యామేజ్ చేసే విధంగా చేయటం జరిగింది అంటూ చెప్తున్నారు. మీరేమంటారు కనకారావు గారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష మాటలు ఎట్లా ఉంటే, ఆయనకి 70 సంవత్సరాలు వయసు మళ్ళినాక ఒక పిచ్చి పెట్టినట్టుగా ఉంది అనుకుంటున్నాను. అయితే ఆయనకు మైండ్ బ్లాక్ అయింది అనుకుంటా ఉంది. ఎంత దుర్మార్గం అండి. ఒక పెద్ద ప్రవాహం ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 11 లక్షల పైగా క్యూసిక్కుల వాటరు ప్రకాశం బ్యారేజీకి వచ్చిందని వారి మాటలు విన్నాం. అవును. ఈ క్రమంలో ఆ పైన ఉన్నటువంటి పడవలు మొత్తం కొట్టుకొని వస్తే అది వైసీపీ అని చెప్పేసి ముద్రేసి, అంటే దోడేనిందంటే కట్టేని లోపనట్టుగా ఒక సామెతగా ఈరోజు ప్రవాహానికి నిన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల్లోనే దాదాపు 200 చిల్లర పడవలు పూర్తిగా దెబ్బని, అదేవిధంగా 400 పడవలు పాక్షిక దెబ్బని చెప్పి ఒక లెక్కలు చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఈ పడవలు పెద్ద పడవలు అవటం వల్ల అక్కడ అడ్డం పట్టడం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చినాయి. దానికి కేవలం రాజకీయ రంగు రుద్దటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇక్కడ అర్థమవుతా ఉంది. కేవలం ఏంటంటే విజయవాడని ముంచెత్తినటువంటి వరదల్ని మ్యాన్ పర్ మేట్ గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క శాతగానితనాన్ని, వరద బాధితుల్ని కాపాడటంలో ముందస్తు హెచ్చరికలించేటువంటి తన యొక్క శాతగానితనాన్ని కప్పించుకోవడం కోసం ఈ పడవల గేమ్ మొదలు పెడతా ఉన్నారు. వారి మాటలు రంగులని అంటున్నారు. మేము చెబుతా ఉన్నాం, వాళ్ళ పడవలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి గెలిచినాక వాళ్ళు మొత్తం పండగ చేసుకున్నారు. ఆ పండగ చేసుకున్న దానికి ఇదే పడవలకి టీడీపీ జెండాలు కట్టారు. మరి టీడీపీ అందామా? మరి టీడీపీ అంటే ఎవరు కూడా కావాలని చెప్పేసి బోట్లు వదిలి రాజకీయం చేయడం అనేది జరగదన్నది యాదృచ్ఛికం జరిగినాయి. కావాలని ఇప్పుడు వాళ్ళు రాజకీయ రంగు పులి మీద వైసీపీ రంగులున్నాయి కాబట్టి వైసీపీ అంటున్నారు. మరి ఈ రోజు మేము అంటున్నాం, ఈ పడవలకి టీడీపీ జెండాలు కట్టుకొని వాళ్ళు ఆ షికారు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడే ఆర్టీవీలో కూడా వచ్చినాయి. మేము ఈ మొత్తం కూడా పిక్లు మొత్తం కూడా చూపిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన ఒక పార్టీ కంటగట్టి ఒక ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ గారి బురదలడ్డు కుట్రలో భాగంగానే ఈ బోటు రాజకీయం చేసినటువంటి ఈ పెద్ద మనిషి ఆయన యొక్క భాష అంటా ఉంటే మాకు సిగ్గేస్తా ఉంది. నిన్నదాకా ఈ బురద రాజకీయాలు చేసేటువంటి పెద్ద మనిషి ఇప్పుడు బోటు రాజకీయాలు మొదలు పెట్టాడు. నందిగామ సురేష్ గారి పడవలు ఉన్నాయండి, అదేవిధంగా తలసిల్ దగ్గర పడవలు ఉండండి. వాస్తవంగా ఎవరైతే ఈ బోటు యజమానులు చెబుతా ఉన్నారో ఆ బోటు యజమానులు ఏవైతే కోమటి మనోహర్ అతను ఎవరు బంధువు అండి? జయరాం గారి బంధువు. ఆయన ఎవరండి? ఎన్ఆర్ఐ వింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళ బంధువు అతను. అదేవిధంగా ఈ ఉషాద్రి అతను ఇటీవల నారా లోకేష్ గారితో తిరిగి ఫోటో తీసినటువంటి ఫోటోలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అపవాదిని నాయకుల మీద రుద్ది ప్రజల్లో బలహీనపరచడం ఒక కుట్రపూరితమైన చర్య మేము భావిస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గం అండి. అంటే ప్రకాశం బ్యారేజీ కుట్టుకుపోతే ఆ కుట్టుకుపోయే దాంట్లో కేవలం టీడీపీలు తెచ్చిపోతారా? అంటే 1,00,000 మంది ప్రజల సమూహాన్ని చంపడానికి పెద్ద కుట్ర చేశారంటే అసలు ఎంత ఇది మనం అసలు ఆయన మాట్లాడే మాటకి మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడు, మైండ్ పోయి మాట్లాడితే అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది ప్యానల్లో మిత్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఏంటండి ఆయన మాట్లాడే భాష ఏంటి? ఆయన చేసేటువంటి అపవాదం ఏంటి? ఆయన ఎవరి మీద రుద్దబోతున్నారు? అంటే కావాలని చెప్పేసి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతే పక్క టీడీపీలు తెచ్చిపోతారా, లేదంటే ఓసీలు తెచ్చిపోతారా, బీసీలు తెచ్చిపోతారా? ఏంటంటే అసలు ఎట్లా అంటే ఒక ప్రవాహంలో ఒక విపత్తులో కులాలు ఉంటాయా, పార్టీలు ఉంటాయా, లేదా ఇట్లా ఉంటాయా? ఒక విపత్తు కులం ఉండదండి. ఒక ప్రమాదానికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. అలాంటిది అతను మాట్లాడే భాష ఎంత దుర్మార్గం ఉందంటే, మరి చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల అనుభవం అంటున్నాడు, 70 సంవత్సరాల పైగా వయసు మళ్ళినటువంటి ఆ పెద్ద మనిషి మాట్లాడే భాష ఎంత ఉంటే అరే ఎంత పిచ్చి పెట్టింది అనుకుంటా ఉన్నాం. ఇవి బోటు రాజకీయం, బురద రాజకీయం చేసుకుంటా వచ్చాడు విజయవాడ సంఘటన పట్టుకొని ఇప్పుడు బోటు రాజకీయం చేస్తా వచ్చాడు. కేవలం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఒక లేనటువంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఒక అబద్ధాన్ని కూడా 10 సార్లు చేసి నిజమైనటువంటి ఒక ఆలోచన మైండ్ గేమ్ పాలిటిక్స్ కి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు. అందులో భాగంగానే కేవలం కుట్రతోటి మాత్రమే ప్రకాశం బ్యారేజీలో ఏదైతే గేట్లకు అడ్డం పడ్డటువంటి పడవలు వైసీపీ అని చెప్పేసి ఆ వైసీపీ పడవలు కూడా తలసల రఘురాం గారిని, అదేవిధంగా నందిగామ సురేష్ గారిని ప్రేరేపించి అది జగన్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ అని చెప్పేసి అంటే రుద్దటం అంటే ఏంటండి అసలు అది? ఇప్పుడు మరి అదే పడవలకి తెలిసిపోయి జెండాలు ఉన్నాయి, మేము లోకేష్ పేరు చెప్పాలా లేదా చంద్రబాబు పేరు చెప్పాలా?
అవి యాదృష్కం జరిగినాయి, యాదృష్కంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దాన్ని రాజకీయ రంగు రుద్దడం అనేది అతని 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద మనిషి మాట్లాడే భాష అని చెప్పేసి మాకు చాలా బాధేస్తా ఉంది. ఓకే, కనకారావు గారు. ఇండస్ట్రీ చెప్పినటువంటి ఆయన మాట్లాడే మాటలు అని చెప్పేసి మాకు బాధగా ఉంది. ఓకే, కనకారావు గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. గురుస్వామి గారు, కేవలం ఒక పక్క మీరు ఈ విధంగా టీడీపీ ఈ విధంగా చెప్తూ ఉంటే, కానీ అదే వైసీపీ ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేస్తున్నారో వైసీపీ, దానికి సంబంధించి ఇది కేవలం టీడీపీవే. గతంలో ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆ బోటుకు సంబంధించి ఆ బోటులో వాళ్ళు ఊరేగింపుగా వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారనో, లేకపోతే దానికి టీడీపీకి సంబంధించిన జెండాలు కట్టారనో, అవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళవే, వారి అనుచరులు. అంటే ముఖ్యంగా ఇక్కడ టీడీపీ కోమటి జయరాం ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుల అనుచరులు ఇందులో ఉన్నారంటూ చెప్తున్నారు. అయితే దీనికి ముందు, ఇది మాట్లాడే ముందు దీనికి సంబంధించి అంబటి రాంబాబు కూడా హాట్ కామెంట్స్ చేశారు. మరి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎక్స్ ఎంపీ గారు ఆల్రెడీ తలసాని రఘురాం గారి మీద, ఎమ్మెల్సీ గారు ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు, అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ 2 పేర్లు. చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని లోపల పెట్టేయాలి, వారిని భయపెట్టేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా. 3 బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి, కృష్ణా జిల్లాని ముంచేసి, గుంటూరు జిల్లాని ముంచేసి, ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది ఆ నోరు? నాకు చంద్రబాబు నాయుడు నేను తెలియక అడుగుతాను. ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా, దీన్ని ఎవడో నమ్మడు. మేమేం భ్రష్టు పడతాం. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టు పడతారు. మీరు భ్రష్టు పట్టే ప్రమాదం ఉంది. అయ్యో స్వామి చెప్తారు, అబద్ధం చెప్పినా అతిగదట్టు ఉండాలని. అరే, ఒక కుట్ర కోణాన్ని మీరు బయటికి తీస్తే ఆ కుట్ర కోణం మేము ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా. ఒక బోటు వచ్చిందా? రైట్గా విన్నారు కదా గురుస్వామి గారు ఏమంటారు అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని? అదేవిధంగా కనకారావు గారు కూడా చెప్పారు. స్వప్న గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. అయితే నమస్కారం. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ, ఆయన మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది. వీళ్ళ క్యారెక్టర్లు, వీళ్ళ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది ఒక 420 గ్యాంగ్ ఇదంతా. వీళ్ళు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి, అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. అంటే గుంటూరు ముంచేసేదానికి, విజయవాడ ముంచేసేదానికి వీళ్ళు కావాలని కుట్ర చేశారని మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజు బుడమేరు తెగిపోవడానికి ఎవరు కారణం? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ దందాతోటి ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కావచ్చు, ఇరిగేషన్ కాలువలు కావచ్చు, 100 ఎకరాలు దోచుకున్న వ్యక్తులు వీళ్ళు దోచుకోవడం వల్ల ఈ రోజు బుడమేరు కాలువ మొత్తం కూడా ఆక్రమణకు గురై ఈ రోజు ఇంత దారుణానికి జరగడానికి కారణం. వీళ్ళు మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు, భ్రష్టు పట్టారని చెప్తున్నారు. ఎందుకనంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు న్యూడ్ వీడియోస్, వీళ్ళు మాట్లాడే మాటలు గంటలు, అరగంటలు అన్నిటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో ఎన్నిసార్లు దొంగ కేసులు పెట్టారు, ఎన్నిసార్లు వీళ్ళు దొంగ వ్యవహారాలు, దొంగ జీవోలు ఇచ్చేసి కోర్టుకు వెళ్తే ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా సిగ్గు శరం లేని వ్యక్తులు, సిగ్గు శరం లేని పార్టీ ఈ వైసీపీ పార్టీ. వీళ్ళు మళ్ళా మాట్లాడుతున్నారు. ఇంకా కనకారావు గారు మాట్లాడుతున్నారు యాదృచ్ఛికంగా జరిగిందని. యాదృచ్ఛికంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది తొందరలోనే తేలబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కుట్ర మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన కుట్ర. తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ లో జరిగిన కుట్ర ఇది. ఎందుకనంటే వీళ్ళు
జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే నీరో చక్రవర్తి రాజ్యం తగలబడిపోతా ఉంటే పిడేలు వాయించుకున్న వ్యక్తి లాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని వేసేసి మా పార్టీ మీద బురద జల్లి నారాసుర రక్త చరిత్రని రాసి ఆ నారాసుర రక్త చరిత్రని ఎందుకు తేల్చలేకపోయారు? వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు జైల్లో పెట్టలేకపోయారు? వీళ్ళు రామమూర్తి గారు చెప్పండి. బురద రాజకీయాలు చేయడంలో వీళ్ళు దిట్టలు. చెప్పండి. ఆగనా? మీరు ఆగండి. నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఆగాను, ఆగు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో మాట్లాడలా, ఆగు. నువ్వు మళ్ళా మాట్లాడు, కావాలంటే నేను నీకు సమాధానం చెప్తాను. వీళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా తెలుగుదేశం పార్టీ గురించి. పిచ్చి పట్టిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాల వ్యక్తి మళ్ళా పైబడిపోయింది, ఈయనేదో మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలి సార్ కనకారావు గారు. దీన్నైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ రోజు ప్రపంచ దేశాల ముక్కును ఏలేసుకొని చూసే పరిస్థితి. ఈ రోజు విజయవాడ నగరం అల్లో రామచంద్ర అని చెప్పేసి నీళ్ళల్లో మునిగిపోతే కుర్రవాళ్ళ కన్నా కూడా మిన్నగా 22 గంటలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడైనా వరదలు వచ్చినా కూడా వేటికైనా కూడా ఒక్క రోజన్నా వచ్చి బుడదలో కాలు పెట్టిన చరిత్ర ఉందా మీకు, మీ పార్టీకి, మీ ముఖ్యమంత్రికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్ని అయిపోయిన తర్వాత ఏరియల్ సర్వేకి వచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దగ్గరుండి ఎక్కడైనా కూడా సహాయ చర్యలు ఎక్కడైనా చేపట్టాడా, చూశాడా అని అంటే ఒక్కటి కూడా లేదు. వీళ్ళ మా పార్టీని, మా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని విమర్శించేది. ఆ మాట అయితే మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పడవలకి రంగులు అని చెప్తున్నారు. అవి మీ పార్టీ పడవలు కాకపోతే రంగులు ఎందుకున్నాయి? ఇప్పుడు రేపొద్దునైనా సరే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మా పార్టీ రంగులు వేసుకొని అలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు. రాష్ట్రంలో ఉండే జనాలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు 67, 69, 70 గేట్లకి గుద్దుకున్న పడవలకి వైసీపీ రంగులు ఉన్నాయా లేదా? కావాల్సిన్నది ఇది. ఆ పడవలు ఎవరి? ఉషోదయరావుకి 3 పడవలు ఉన్నాయి, మల్లేశ్వరరావుకి పడవ ఉంది. అరెస్ట్ అయిన మనోహరు తలసిల రఘురాం బంధువులు అని చెప్తుంటే మీరు మళ్ళా జయరాం బంధువులు అని చెప్తున్నారు. జయరాం బంధువులైనా తలసిల రఘురాం బంధువులైనా సరే వీళ్ళు జైలుకు పోవడం తథ్యం. వీళ్ళు పాత్రదారులు మాత్రమే, సూత్రధారులు వెనుకున్నారు. అది నందిగం సురేష్ అవుతాడా, తలసిల రఘురాం అవుతాడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతాడా, సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడా, మొత్తం కూడా బయటకు వస్తాయి. అందరూ కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. ఎవరినైతే వదిలిపెట్టే పనే లేదు. మీలాగా చేతగాని అడ్మినిస్ట్రేషన్ అయితే మేము చెయ్యం. మీలాగా బాబాయిని చంపేసిన కేసులో దోషులు ఎవరినో తేల్చలేని చేతగాని చావలేని ప్రభుత్వం మీది. అలాంటి పరిస్థితి ఉండదు. ఈ కేసులో ఎవరైతే ఉన్నారో దీని వెనుక ఉన్న సూత్రధారులను కూడా ఖచ్చితంగా జైలుకు పంపించే పరిస్థితి ఉంటుంది. అంతే తప్పిస్తే ఎక్కడా కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. గురుస్వామి గారు, అంటే టోటల్ గా ఇది వైఎస్ఆర్సీపీ కుట్రే అంటారు, కుట్రాపూరితంగా జరిగిందంటారు? 100% వైఎస్ఆర్సీపీ కుట్ర. ఈ కుట్ర కోణాన్ని కూడా బయట పెడతాము, ఈ కుట్రని ఛేదిస్తాము. ఎవరైతే ఉన్నారో సూత్రధారులను కూడా జైలుకు పంపించే పరిస్థితి 100% జరగబోతుంది. ఎందుకనంటే అసలు ఈ రోజు అదే గాని ప్రమాదం జరుగుంటే ఎన్ని లక్షల మంది చనిపోయి ఉండేవాళ్ళు. చనిపోయే వాళ్ళు అచ్చం టీడీపీలో చనిపోతున్నారు, వైసీపీలో లేరని చెప్పేసి కనకారావు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఓటేయలేదు, నన్ను గద్దె నుంచి దించారని చెప్పి వీళ్ళందరి మీద కక్ష తీర్చుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం షర్మిల విజయమ్మ గారు. తను జైల్లో ఉంటే దాదాపు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లిని కూడా మెడబట్టి గెంటేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిని చెల్లిని కూడా తన అధికార దాహానికి అడ్డొచ్చినా కూడా, ఆస్తికి అడ్డొచ్చినా కూడా ఎవరైనా తనకు అడ్డొస్తారనంటే వాళ్ళని ఏదైనా చేయడానికి వెనకాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గద్దె నుంచి దించారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎందుకనంటే ఒసామా బిన్ లాడెన్ కన్నా కూడా ఎక్కువ ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని దేశంలో లేకుండా చేయాల్సిన అవసరం ఉంది.
దేశద్రోహ కేసు పెట్టి ఇతని జైలుకి పంపించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి ఓకే, పరిస్థితుల్లో గురుస్వామి గారు. జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించకూడదు. ఓకే, బాల అతను గురుస్వామి గారు. నరరూప రాక్షసుడు, ఏదైనా చేసేదానికి వెనుకాడని వ్యక్తి. అందువల్ల అతని మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, బాల గురుస్వామి గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. ఫర్ ద పీపుల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మనకి గఫూర్ గారు మాట్లాడతారు. అసలు ఉద్దండ రాయపురంలో ఉన్న బోట్లు అక్కడి వరకు ఎలా కొట్టుకొచ్చాయి? లంగర్లు వేయలేదా? ఒకవేళ నిజంగా అదే విధంగా బోట్లు కొట్టుకుపోతే ఇప్పటి వరకు మా బోట్లు పోయాయి అంటూ కూడా ఇంతవరకు ఎవరు కూడా ఒక కంప్లైంట్ అనేది ఎందుకు రాసేయలేదు? అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత దీనికి సంబంధించి మానవ అపరాధంగా తను చెప్పడం జరిగింది. కావాలని చేసిందిగా అభివర్ణించారు. అదే జగన్మోహన్ రెడ్డిపై కూడా దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ కూడా ఆమె చెప్పారు. అయితే 1,00,000 మందిని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? 1,00,000 మందిని జలసమాధి చేయవలసిన అవసరం రాజకీయ పార్టీలకు నిజంగానే ఉంటుందా? గఫూర్ గారు ఎంత రాజకీయాలైనా సరే చెప్పండి. స్వప్న గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్కారం గఫూర్ గారు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయంటే ప్రతి ఘటనను ఇప్పుడు బురద బాగా వచ్చింది బుడిమేరు నుంచి, రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు కూస్తున్నారు, బురద ఎత్తిపోసుకోవడమే జరుగుతుంది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 3 బోట్లు వచ్చినాయి, అది యథార్థం కళ్ళకు కనపడుతున్నాయి. అవును, ఈ 3 బోట్లు వచ్చి తగిలినప్పుడు కౌంటర్ వైట్స్ 2 విరిగిపోయినాయి, అది కూడా ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బలమైనటువంటి ఐరన్ బోట్స్ నదుల్లో వదిలిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసు వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు ఇది తెలుగుదేశం వాళ్ళవి అనేసి కనకరావు గారు అంటారు, ఇది వైసీపీ వాళ్ళవి అనేసి ఆయన గురుస్వామి గారు అంటారు. పోలీసు వాళ్ళు తేల్చలేరమ్మా, అది ఎవరివి, బోట్లో ఓనర్ ఎవరు అని తేల్చడం పెద్ద కష్టమైన పనేం కాదు కదా. ఆ తర్వాత రెండవది ఏమిటంటే ఈ బోట్లు ఇసుక రవాణాకు వాడుతున్నారు. ఇసుక రవాణా ఎవరు చేశారు? నందిగాం సురేష్ గారు చేశారనేది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో. కాబట్టి ఆయనకు సంబంధం ఉందా లేదా తేలాలా. నా పాయింట్ ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రెజర్స్కు లోను కాకుండా వాస్తవాలు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే యాదృచ్ఛికంగా జరిగింది, యాదృచ్ఛికం కాదు అంటున్నాను నేను. ఇప్పుడు యాదృచ్ఛికం అయితే ఇంకో 100 బోట్లు వచ్చిండాలి కదా. 3 బోట్లు ఎందుకు వచ్చినాయి? 3 ఒకదానికొకటి ఎందుకు సంఖ్యలతో కట్టేశారు? ఆ 3 వచ్చి అంత ఫోర్స్గా తగిలేలాగా ఎట్లా వదిలినారు? కాబట్టి ఇది కుట్రనా నిర్లక్ష్యమా? నిర్లక్ష్యమైన శిక్షార్హమే. ఇప్పుడు రోడ్డు మీద నిర్లక్ష్యంగా ఎవడో బండి తోలితే యాక్సిడెంట్ అయితే ఆ నిర్లక్ష్యంగా తోలినాళ్ళే అనుకోలేం కదా. కాబట్టి రూల్స్ ప్రకారంగా బండి తోలాల. ఆ రకంగా రోడ్డు మీద బండి అడ్డగోలుగా తోలితే జైలుకు పోవాల్సిందే. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే. అయితే కుట్రకోణం ఉందా లేదా అనేది ఇది టీడీపీ వాళ్ళ సర్టిఫికెటో లేకుంటే రాజకీయ వాళ్ళ సర్టిఫికెటో కాకుండా పోలీస్ హ్యాస్ టు డిక్లేర్ ఇన్వెస్టిగేషన్ ద్వారా, ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఫలానోళ్ళు ఇట్లా రకంగా చెప్పారు, ఫలానోళ్ళ స్టేట్మెంట్స్ ఇవి, కాబట్టి ఇది ఒక కుట్ర అని పోలీసు తేల్చినప్పుడు అది తప్పనిసరిగా కఠినమైనటువంటి శిక్ష అర్హులవుతారు. ఎందుకంటే ఇక్కడ 1,00,000 మంది చంపుతారా? ఎవరు లెక్కేసుకుంటారు? ఇప్పుడు చనిపోయే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు లేదా ఎవరు లెక్కేసుకుంటారు? ఒక వరద ఉధృతంగా వస్తున్నప్పుడు ఆ వరదల్లో భారీ బోట్లను 3 కట్టి వదిలింటే అటువంటి వాళ్ళు దే షుడ్ బి బుక్డ్. వాళ్ళు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. కుట్ర కోణమే కనుకుంటే ఆ కుట్ర వెనకాల ఎవరున్నారో వాళ్ళు కూడా దోషులుగా నిలబడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి ఉపద్రవంలో పొరపాటున అనుకోకుండా అనుకోరాని సంఘటన కనుక జరిగి ఉంటే ఎవరు బాధ్యులమ్మా? ఎందుకంటే ఒకవైపు బుడిమేరు మొత్తం ప్రాంతాలు మునిగిపోయినాయి, రెండో వైపు బ్యారేజీకి ఏమన్నా అయితే అసలు ఏమన్నా
ఊహకు కూడా అద్దదు ఎంతమంది చచ్చిపోతారని. కాబట్టి ఇది ఎవరు చేసినప్పటికీ ఇది తప్పు. నిర్లక్ష్యంగా వదిలేసినా గానీ వాళ్ళ నేరమే. ఆ తర్వాత కుట్ర కోణమే కనుక ఉంటే కఠినాతి కఠినమైనటువంటి శిక్షకు అర్హులవుతారు. అది నందిగాం సురేష, తలసల రఘురామ, ఇంకోటి. నేను వైసీపీ వాళ్ళని కూడా కోరేది ఏమిటంటే, ఇది తెలుగుదేశం వాళ్ళది, ఇది వాళ్ళది నిలబడదు మీ వాదన. మీరు ఆ పద్ధతి కాదు. ఎస్, విచారణ జరపండి, ఎవరు తప్పు చేసినా తప్పే, వాళ్ళని తేల్చండి. మీరు అనవసరంగా మా మీద ఆరోపణ చేస్తున్నారు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అని చెబితే వాళ్ళ మీద గౌరవం అని ఉండేది. అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కాలంలో ఏం జరిగిందో చూసినాం. గేట్లు ఎట్లా లేచిపోయినాయో, దర్శి ప్రాజెక్ట్ ఏమైంది, లేకపోతే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది, అట్లాగే పులిచెంతల ఇంతకుముందు కొట్టుకొని పోయింది. కాబట్టి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఫలితం కనపడుతుంది మనకు. సరే, నేను ఆ వివరాల్లోకి పోను, ఎందుకంటే ఇంకా అవన్నీ చెప్పుకొని ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం. ఏమైనప్పటికీ బుడిమేరు సంఘటనకు బాధ్యులు ఎవరు, దాని మీద చర్చించవచ్చు. బుడిమేరు మునిగిపోవడానికి రియల్ ఎస్టేట్ కారణం ఎంత, అది కూడా చర్చించాలా. అయితే ఇప్పుడు కాదు, కాస్త ముందు ప్రజలు కుదుటపడిన తర్వాత దీని మీద విచారణ జరపాలి. ఇప్పుడు ఈ 3 పడవలు కొట్టుకొని వచ్చి ఐరన్ పడవలు అవి మామూలుగా ఏదో చేపలు పట్టడానికి తయారు చేసుకున్న పడవలు కాదు. అసలు నన్ను అడిగితే ఒక చట్టం చేసి ఒక 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో నిషేధించాలి కృష్ణానదిలో. అది రాబోయే కాలం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా బ్యారేజ్ను కాపాడుకోవడం అనేది జాతి సంపద. అది బ్యారేజ్ కనుక పొరపాటున ఏమన్నా అయితే ఊహించని నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి బ్యారేజ్ రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చూడాల్సిందే. తెలుగుదేశం వాళ్ళు ఉత్తుత్త ఆరోపణలు కాదు, మీ చేతిలో పోలీసు ఉంది, మీరు పోలీసుతో నిగ్గు తేల్చి ఆధారాలు బయట పెట్టండి. వైసీపీ వాళ్ళు కూడా మీకు సంబంధం లేకపోతే మీరెందుకు భుజాలు తడుపుకోవాలా? మాకు సంబంధం లేదు, ఎవరో తేల్చండి అని చెప్పండి. అట్లా కాదు, మీకు సంబంధం ఉంటే ఎస్ మా వాడు పొరపాటు చేశాడు, మా తప్పు అని మీరే ముందుకు రండి. అట్లా కాకుండా ఊరికి బురద చల్లుకుంటూ ఎంతకాలం ప్రజల్ని ఈ రకంగా మనం ఈ డ్రామా నడిపిస్తుంటాం. ఇది చాలా తప్పు. సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జరిగిన విద్రోహం మాత్రం చాలా పెద్ద విద్రోహం. అది విద్రోహం అవునా, నిర్లక్ష్యంగా జరిగింది అనేది పోలీసు తేల్చాలా. ఆ 3 పడవల్ని ముందు సీజ్ చేసేయాలా. అవి ఎవరో పోలీసులు వచ్చి వాళ్ళను అరెస్ట్ చేసి ఆ తర్వాత కుట్ర కోణం కనుక ఆధారాలు దొరికితే ఎంత పెద్ద వాళ్ళైనా కఠినాది కఠినంగా శిక్షించేలాగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే గఫూర్ గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండి. లక్ష్మణ్ గారు, నిజంగా ఆ బ్యారేజ్ కరెక్ట్గా ఢీ కొట్టుకొని ఏదైనా విపత్తు జరిగి ఆ బ్యారేజ్కి మేజర్ డ్యామేజ్ ఏదైనా జరిగి ఉన్నట్లయితే ఎంతోమంది ప్రాణాలు నీళ్ళలో కలిసిపోయాయి. చెప్పినట్లే జల సమాధి అయిపోయారు. గతంలో నారా లోకేష్ చేసినది కూడా మనం ఒకసారి చూడాలి. కామెంట్ కూడా ఆయన ఏం చేశారు అంటే, మనకి గతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కూడా వీరే కారణమయ్యారు, ఇసుక తవ్వకాలకు సంబంధించి కానీ లేకపోతే వాటికి కానీ, అందులో ఒక 50 మంది చనిపోయేదానికి కూడా కారణమయ్యారంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ విపత్తు జరిగి ఉంటే మేజర్గా ఈ యాక్సిడెంట్ అనొచ్చు, లేకపోతే మానవ అపరాధం అంటూ టీడీపీ చెప్తున్న విధంగా మానవ అపరాధంగా ఏదైనా సరే కొన్ని లక్షల మంది రోడ్డును పడేవాళ్ళు, ఎంతోమంది జల సమాధి అయ్యేవారు. అయితే ఇది జరగటం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని పక్కన పెట్టి, మునుముందు ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి, ప్రతిపక్షంగా ఉన్నది ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండవలసింది పక్కన పెట్టి, ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఎంతవరకు సమంజసం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంటారు లక్ష్మణ్ గారు? అప్పుడు గారు ఏమన్నారు, బురద ఎక్కువైపోయింది అంటే రాజకీయ బురద ఎక్కువైపోయింది. ఇక్కడ రాజకీయాలతో పనే లేదు. జరిగిన సంఘటన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. 3 బోట్లు పోయి కౌంటర్ వెయిటర్ కొట్టుకున్నాయి, అవి పాడైపోయాయి. అలా కాకుండా పక్కన ఉన్నటువంటి పిల్లర్స్ కొట్టుకొని ఉంటే ఆ పిల్లర్ ఒకటి కూలిపోయినా కూడా మొత్తం ఏదైతే బ్యారేజ్ ఉందో అది కుంగిపోతుంది, లేదా డౌన్ అయిపోతే ఏంటి పరిస్థితి? అంత పెద్ద ప్రవాహంలో ఎంత ప్రమాదం అసలు ఊహించలేము. గబ్బర్ గారు అన్నట్టు మనం అసలు మనకు వణుకు వస్తుంది. అరే ఏం జరుగుతుందో తర్వాత ఊహిస్తామా దాన్ని? అసలు మనము
ఇది చాలా పెద్ద నేరం. ఇది అవును. జాతి ద్రోహము, దేశ ద్రోహము. ఒకవేళ నిర్లక్ష్యంగా అలా వాటిని సరిగా పెట్టకుండా, ఒడ్డున సరిగా కట్టకుండా వదిలేసినా కూడా ఖచ్చితంగా దేశ విద్రోహ కేసులే పెట్టాలి వాళ్ళ మీద. అది ఎవరన్నా కాదు. కుట్ర ఉంటే ఇంకా తప్పదు. కుట్ర ఉంటే ఇంకా ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. దాని వెనక ఎవరున్నారు, ఎందుకు అలా చేశారు అని. కానీ తొందరపడి ఏమైపోతున్నదంటే, ఇంకా పోలీసుల దర్యాప్తు వాళ్ళు అంశాలే బయట పెట్టనప్పుడు అధికార పార్టీ కూడా తొందరపడి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఓకే, ఆగాల, తొందర ఏముంది, దర్యాప్తు చేస్తున్నారు కదా. అంటే లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు కావాలని మాట్లాడారు అంటారా, లేకపోతే ఆల్రెడీ వారు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి దాని మీద ఏం జరిగింది అనేది ఒక ఎంక్వైరీ అయితే జరుగుతుంది కాబట్టి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల కాన్ఫిడెంట్గా మాట్లాడారని అనుకోవచ్చు? ఉందనుకోండి, తొందర ఎందుకు ఉంది అనుకున్నా. ఒకవేళ పోలీస్ వ్యవస్థను, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆయనకు చెప్పారు అనుకుందాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరద బాధితులను సంక్షేమం చూసే విషయంలో ఇంపార్టెంట్, కానీ ఇది పెద్ద దర్యాప్తు జరగనివ్వాలి, 4 రోజులు ఆగాలి. ఖచ్చితంగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద నిగ్గు తేల్చాలి. ఇంకా నేను చెప్తున్నా కదా, ఎఫ్ఐఆర్ లో నెగ్లిజెన్స్ అనే పదం వాడారు తప్ప కుట్ర అనే పదం వాడలేదు. ఇప్పుడు పెట్టిన ఎఫ్ఐఆర్ లో కుట్ర అనేది తేలాలి కదా. తేలాలి అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. వాళ్ళు ఏం చెప్పింది, ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేసి చెప్పలేదు. మళ్ళా వాళ్ళని మాకు అప్పగించండి, మేము వాళ్ళని విచారించాలని చెప్పి కోర్టును అడిగారు. కోర్టు ఇస్తుంది 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. అప్పుడు వాళ్ళని విచారించాలి. వాళ్ళ వైపు నుంచి ఏదైనా సమాచారం వస్తే, ఇదిగో పలానా ఆయన మాకు డైరెక్షన్ ఇచ్చాడు, లేకపోతే మాకు డబ్బులు ఇచ్చాడు, ఇలా వాటిని నదిలో వదిలేయమన్నాడు, లేకపోతే మేము వేరే వాళ్ళు పడవ నడిపేవాడు వదులుతూ ఉంటే మేము చూసాము, ఇట్లాంటివన్నీ బయటికి రావు. బయటకు వస్తే అప్పుడు కుట్రదారులు ఎవరు అనేది బయటకు వస్తారు. లేదు నిర్లక్ష్యం జరిగి ఉంది అనుకుంటే అది కూడా విషయం తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది ఉంటే, ఇప్పుడు నిర్లక్ష్య ధోరణి అవలంబించి ఉంటే పడవ నడిపే వాళ్ళు బాధ్యులు వాళ్ళు అవుతారు. ఎవరు పడవ నడుపుతున్నారో, ఓనర్లు ఎవరిని అపాయింట్ చేసుకుంటున్నారో వాళ్ళు దొరకకుండా ఏం పోరు. ఇప్పుడు ఓనర్లు దొరికారు కదా, ఆ పడవలు ఎవరి అని చెప్తున్నారు కదా. అట్లాగే పడవలు నడిపే వాళ్ళు ఎవరో, దాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరో కూడా బయటకు వస్తారు కదా. వచ్చినప్పుడు నిజాలు తెలుస్తాయి కదా. అది తొందరగా ఏమైనా తొందరపడి సరిగా కట్టకుండా వెళ్ళిపోయారా, లేకపోతే ఆ రాడు లోపల ఉండేది ఊడిపోయిందా, నీరు సీపేజ్ వచ్చి, ఇట్లా ఏవో రకరకాల కారణాలు ఉండొచ్చేమో తెలియదు మనకు. ఓకే లక్ష్మణ్ గారు, కుట్ర ఉంటే మాత్రం ఊహించలేము. ఓకే లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. ఉంటే మాత్రము ఎవరు రాష్ట్ర ప్రజలు ఎవరు ఊరుకోరమ్మా. అవునండి, ఖచ్చితంగా ఇందులో కుట్ర కోణం దాగి ఉంది అంటే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సహించేది కాదు, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు కూడా. ఎందుకంటే దానివల్ల వచ్చే విపత్తు ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండి. కనకరావు గారు, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు డ్యామేజ్ అయ్యాయో 67, 69, 70 గేట్లను రిపేర్ చేసి 6 రోజుల్లో రిపేర్ చేశారు. ఇరిగేషన్కి సంబంధించి ఎక్స్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు కూడా దీనికి సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. దీని వెనకాల ఖచ్చితంగా కుట్రాకోణం దాగి ఉండే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీన్ని బయటకు తీయాలి అంటూ కూడా ఆయన ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు. అదేవిధంగా పోలీసుల నివేదికలో సజ్జల, అలాగే నందిగాం సురేష్ కాల్ డేటా, అదేవిధంగా గూగుల్ టేక్అవుట్, లొకేషన్ ట్రేసింగ్ ఇవన్నీ కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయన్నారు. ఎందుకు మేడం? ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పింది వాస్తవం అండి. ఎఫ్ఐఆర్లో ఆ బోట్లు ఏవైతే వచ్చినాయో ఆ బోట్ల మీద ఉన్న నంబర్లను బట్టి ఎవరు ఓనర్ అనేది ట్రేస్ చేసి వీళ్ళు పేరు పెట్టి, వీళ్ళు అంటే నిర్లక్ష్య స్వభావంతో వదిలేరే, అంటే రావటానికి ఏ మనుషులు కాదు నడిచడానికి, ఏదైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లు లంగరేసేటప్పుడు గట్టిగా వేసి దాన్ని ఇంకో చోట కదలకుండా వేయటంలో నిర్లక్ష్య స్వభావం ఉంది కాబట్టి ఆ నిర్లక్ష్యానికి బాధ్యులుగా తెచ్చిపెట్టిన మాట వాస్తవం అది. కానీ దాన్ని ఒక మెట్టు ముందుకు వచ్చేసి ఈ కుట్ర ఉందనేది ముందుగానే ఒక జనాన్ని మెంటల్ ప్రిపేర్ చేసి నందిగా సురేషి, తలసిల రఘురామి, మళ్ళీ ఇప్పుడు మీరు చెబుతున్నాడు గూగుల్ టేక్ అని చెప్పేసి, అంటే ఈ లింక్ చివరి దాకా పోయి జగన్ గారి నీటికి చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిన్నటి రోజు
సంవత్సరం అయిపోయింది అరెస్ట్ చేసి. అందుకని కక్ష తీసుకోవడం కోసం ఇదొక కుట్ర. ఇప్పుడు కేవలం ఏంటంటే బుడమేరుకి మునిగిపోయినటువంటి విజయవాడలో ముంపుకున్నటువంటి ప్రాంతాన్ని సేవ్ చేయటంలో, కాపాడటంలో పూర్తిగా ప్రభుత్వం విఫలం అయిపోయింది. కనకారావు గారు ఒకవేళ నిజంగా కనకారావు గారు ఒక నిమిషం అండి. కనకారావు గారు ఒకవేళ నిజంగా నిర్లక్ష్యం వల్ల లేకపోతే అనుకోకుండా ఎక్కువగా ఓవర్ ఫ్లోటింగ్ రావడం వల్ల అవి కొట్టుకొని వచ్చాయి అని అనుకుందాము. అలాంటప్పుడు మరి వైసీపీ ఈ విధంగా జరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వరద దాటికి తట్టుకోలేక వేసిన లంగరు ఊడిపోయి లేకపోతే లోపల పెట్టింది ఏదైనా బయటికి వెళ్ళిపోయింది అని చెప్పకుండా టీడీపీ దీన్ని చేసింది, టీడీపీ వాళ్ళు దీని వెనకాల ఉన్నారు, టీడీపీ వాళ్ళ అనుచరులు ఉన్నారని ఎందుకు చెప్తుంది? ఇది ఖచ్చితంగా కుట్ర కాదు. ముందు అసలు ఈ విషయాన్ని వైసీపీ మీద జగన్ గారు అని, నందిగాం సురేష్ అని చెప్పేసి, తలసిల రఘురావు అని చెప్పేసి ముందు ఆ ప్రచారాలు ఎవరెత్తింది టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు జనం మీద రుదుతున్నారు కావాలని చెప్పేసి. అంటే ఒకటి కనకారావు గారు సంబంధం అక్కడ ఆ బోర్డ్స్ కి కలర్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ కలర్స్ ఉండడం వల్ల అలాంటి సందేహాలు వస్తున్నాయని అనుకోవచ్చు కదా. పార్టీ కలర్స్ ఉండడం వల్ల కావచ్చు అండి. ఏమండి మేము చదువుతున్నాం కదా ఇప్పుడు అదే బోట్లు టీడీపీ జెండా కట్టుకొని చంద్రబాబు గెలిచినప్పుడు ఊరేగింపు చేస్తున్నారు కదా. మేము అంటున్నాం టీడీపీ అంటున్నాం. అదే విధంగా వాళ్ళ మనుషులు మొత్తం కూడా నారా లోకేష్ గారితో ఫోటోలు ఉన్నాయి. అదే విధంగా ఓనర్లు మొత్తం కూడా కోమటి జయరాం గారి బంధుత్వాలు ఉన్నాయి. మరి అంతకంటే సాక్ష్యాలు ఏం కావాలంటే ఒక విపత్తు జరిగింది. ఈ విపత్తులో పోలీసులు తేల్చాలి. ఎందుకంటే ఇందాక మన గఫూర్ గారు చెప్పారు, వాస్తవానికి అది యాదృచ్ఛికంగానో లేదంటే ఎట్లా అది ప్రమాద శాతం కొట్టుకొచ్చిన దాంట్లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. వాస్తవం అది ఊహించుకుంటే చాలా పెద్ద భయకరం. దీన్ని తేల్చకుండా దీన్ని డైవర్ట్ చేసేసి ఇది టీడీపీ పోళ్ళు, నందిగాం సురేష్ గారి బోట్లు, లేదంటే తలసిల రఘురాం బోట్లు వాళ్ళ మనుషులు అని చెప్పేసి ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి దానికి కావాలని చెప్పేసి వైసీపీ మీద వైసీపీకి అంటగట్టి ఇది కేవలం రాజకీయం చేసింది మొట్టమొదటిసారి టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్యాంగ్. అందువల్ల మేము లోతులోకి వెళ్ళాల్సి వచ్చింది. వాస్తవానికి ఎవరు చేసినా అది యాదృచ్ఛికంగా రావటం అనేది అది ప్రమాదం తక్కువలో పోయింది కాబట్టి మనం ప్రమాదం ఊహించుకోలేకపోతున్నాం. కానీ అదే ఇంకా పెద్ద ప్రమాదం జరిగితే అది ఒక జాతి సంపద కోల్పోవడం దాన్ని తేల్చడం తప్పు కాదు. కానీ దానికంటే అసలు విషయాల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు మొత్తం కూడా వైసీపీ అని చెప్పేసి, జగన్ గారి మనుషులు అని చెప్పేసి, తలసిల రఘురాం అని చెప్పేసి, తలసిల నందిగాం సురేష్ అని చెప్పేసి దాన్ని ముందు ఎందుకు ప్రాపగండ చేసింది వాళ్ళు కదా. ముందు వాళ్ళని అడగండి. మేము రాజకీయం చేయాల, రాజకీయం చేసిందే టీడీపీ వాళ్ళు. అందుకోసం ఆ రాజకీయాన్ని తెలియజేయడం కోసమే మేము లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఆ టీడీపీ మనుషులు ఇప్పుడు నాకు అర్థమైపోయింది. దానికి సంబంధించి పక్కన పెట్టేసి చెప్పండి. కనకారావు గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. గురుస్వామి గారు అంత కాన్ఫిడెంట్గా టీడీపీ వైఎస్ఆర్సీపీనే చేసిందని ఏ విధంగా చెప్తుంది? మీకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? వీళ్ళే చేశారు అంటే బయటకు వచ్చి ఒక సదరు ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ కానీ, అంటే గతంలో అన్నమయ్య డ్యాము పాడైపోవడానికి కారణం కానీ, అక్కడ మనుషులు చనిపోవడానికి 50 మంది మరణానికి కారణం కానీ వైసీపీ అని చెప్తున్నారు. మరి ఇంత కాన్ఫిడెంట్గా ప్రతిపక్షం మీద ఏ విధంగా చెప్తున్నారు? మీకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందా? ఎంక్వైరీలో మీకు నిజంగానే ఇవి బయటకు వచ్చాయా? అదేవిధంగా సజ్జల నందిగాం సురేష్ కాల్ డేటాలో మీకు ఏం తెలిసింది? లొకేషన్ ట్రేసింగ్లో ఏం తెలిసిందో మీకు చెప్పండి. లొకేషన్ ట్రేస్ చేయడంలో ఏం తెలిసింది అనేది అది ఇంకా పూర్తిగా బయటికి చెప్పలేదు. ఎందుకనంటే ఇది అప్పుడే కింద స్థాయిలోకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఎందుకనంటే విచారణలో ఎవరు దొంగలు ఉన్నారు, ఎవరు ఉన్నారు అనేది ఇది నిగ్గు తేల్చడంలో చాలా వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిందని చెప్పేసి అనిత గారు కూడా చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి, సీనియర్ వ్యక్తి అయ్యుండి ఒక సబ్జెక్ట్ మీద, ఒక విషయం మీద ఓపెన్ అయ్యాడు అని అంటే ఇది 100% జరగబోతుంది అనేది తథ్యం. ప్లస్ పోతే ఎఫ్ఐఆర్ దాంట్లో నెగ్లిజెన్సీ ఉంది అని చెప్పి లక్ష్మణ్ గారు, కనకారావు చెప్తున్నారు. ఎందుకనంటే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అనేది ఫైనల్ కాదు, అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. తర్వాత దానికి అనువదించాల్సిన సెక్షన్లు కావచ్చు, చేర్చాల్సిన పేర్లు ఉన్నా కూడా కావచ్చు, మొత్తాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది. అందువల్ల ఎందుకనంటే అది ఫైనల్ రిపోర్ట్ కాదు. ఎందుకనంటే ఫస్ట్ వాళ్ళు ఆ విధంగా తీసుకొని ఉండొచ్చు, అవన్నీ కూడా మారుతాయి, అది ఎవరికి తెలియంది కూడా కాదు. ఇంకపోతే మెంటల్ గా ప్రిపేర్ చేయడం, ఫేక్ ప్రచారం చేయడం అని చెప్పేసి మన సోదరులు చెప్తున్నారు. ఎందుకనంటే మెంటల్ గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఏ అవసరం వచ్చిందని చెప్తారు?
రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏమన్నా మొన్నే 3 నెలలు అయిపోయింది రాజకీయాలు అయిపోయి, ఇక మళ్ళా 4 సంవత్సరాలు 9 నెలల దాకా ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముంది అంటే, మనం ఒక మాట మాట్లాడేటప్పుడు గుడ్డగాల్చి ముఖాన్ని వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం క్యాడర్కి ఎక్కడా కూడా లేదు. మేమేదో కావాలని బురద రాజకీయాలు చేయడం అని చెప్పి చెప్తున్నారు. బాధితుల్ని ఆదుకోవడంలో విఫలమయ్యారని చెప్పి కనకారావు గారు చెప్తున్నారు. బాధితుల్ని ఆదుకోవడంలో విఫలమయ్యామా సఫలమయ్యామా అనేది యావత్ భారతదేశం మొత్తం ప్రపంచం కూడా చూస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు వల్ల, చంద్రబాబు నాయుడు గారు అక్కడే 22 గంటల నుండి పని చేయడం వల్ల, అధికారులందరూ ఉండడం వల్ల, రాష్ట్రంలో ఉండే మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, అధికారులు కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు, అందరినీ విజయవాడలో టెస్ట్ వేసి కూర్చొని పనిచేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నిమ్మల రామానాయుడు గారిని చూసామంటే ఆ గండ్లు పూర్తి చేసి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక మంత్రి హోదాలో ఉండి అన్ని మరిసిపోయి కూడా ఆ కట్ట మీదే ఉండి పూర్తి చేసిన వ్యక్తి రామానాయుడు గారు. మీ ఇరిగేషన్ మంత్రులు చూశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే ఎక్కడున్నారో తెలియదు, ముళ్ళకమ్మ డ్యాము తలుపులు కొట్టకపోతే ఏడున్నారో తెలియదు. మీ ఇరిగేషన్ మంత్రులకి మా ఇరిగేషన్ మంత్రికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు ఎందుకంటే గఫూర్ గారు ఇందాక చెప్పారు కాబట్టి, మేడం ఒక్క నిమిషం, ఇందాక గఫూర్ గారు చెప్పారు కాబట్టి దాన్ని ఆలోచించండి. ఆ కోణంలో చాలా చక్కగా విశ్లేషించారు. ఎందుకంటే మీరు చేయాల్సినది ఏంటంటే ఎంక్వైరీ చేయండి, దీన్ని నిగ్గు తేల్చండి, ఎంతటి వ్యక్తులున్నా వదలొద్దు. మేము దాన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాము. మా పార్టీ వాళ్ళు ఎవరన్నా చేసి ఉంటే దీన్ని శిక్షించాల్సిందే, ఎవరు చేసినా శిక్షించాల్సిందని చెప్పి మాట్లాడే హుందాతనంగా ఉండాలి. కానీ ఎంతసేపటికి మిమ్మల్ని ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మీరు కంక్లూడ్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ బాల గురుస్వామి గారు, అలాగే ఈ డిబేట్లో పాల్గొన్న లక్ష్మణ్ గారికి, అలాగే గఫూర్ గారికి, కనకారావు గారికి థ్యాంక్ యూ అండి. రైట్, బోటు రాజకీయాలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతున్నాయి. అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఆ బోట్లు అక్కడికి ఏ విధంగా వచ్చాయి, లంగర్లు వేసినవి ఏ విధంగా లోపలికి రావడం జరిగింది, వచ్చినా సరే మూడింటిని కలిపి ఏ విధంగా అక్కడికి రావడం జరిగింది, ఇవన్నిటి కూడా ప్రశ్నలకు తావిస్తున్నాయి, అలాగే సందేహాలకు కూడా తావిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకవేళ నిజంగా ఈ బ్యారెస్ మెయిన్ పిల్లర్ని ఢీకొట్టుంటే భారీ ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది. ఇలాంటివి ముందు ముందు రాకుండా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటున్నారో, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డిని దేశ ద్రోహిగా కేసు పెట్టాలంటూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మరి ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుంది, దీని వెనకాల ఎవరు ఉన్నారో అనేది ఇంకా టోటల్ డీటెయిల్స్ అనేవి రావాల్సింది కాబట్టి వెయిట్ చేయాల్సింది.